రాజేష్ గారు ఇందాక అందరినీ అడిగినటువంటి క్వశ్చనే ఏమండి ఆ నంబర్స్ ఏమైనా పట్టుకురమ్మంటారా? 100, 120, 75, 20, 50, 100 అండి. 100. బా ఎంత పద్ధతిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ అది ఐ థింక్ బాగా యూస్ఫుల్, ఎందుకంటే మీ కెరియర్ గ్రాఫ్ ఆఫ్ మేకింగ్ మూవీస్ చూసినట్టయితే సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో కూడా నిలిచేటువంటి సినిమాల్ని మీరు అందిస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. హాయ్ అండి, ఈరోజు బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అలాగే మా హీరో కిరణ్ అబ్బోరం గారు, మా నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ సోలో రాక్షసి సంయుక్త గారు అండ్ మారుతి గారు, మా బింబిసార వశిష్ట అండ్ మా విజయ్, ప్రతి డైరెక్టర్ వచ్చిన అందరు డైరెక్టర్లకి థ్యాంక్ యూ. బచ్చలమల్లి నాకు ఇష్టమైన కథ, చాలా ప్రేమించి చేసిన కథ. ఈ సినిమా రిలీజ్ కోసం అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా ఒక ఆడియన్స్ లాగా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాకి ఫస్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారు, నా జర్నీ స్టార్ట్ అయిన నా ఆసియా మూవీస్లో 1వ సినిమా నుంచి నెక్స్ట్ జరిగే 10వ సినిమా వరకు ఒకే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారు. ఒక టీం లాగా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. అలాగే మా ఎడిటర్ చోటా గారు, అలాగే మా ప్రమో ఎడిటర్ రవి, వీళ్ళ ముగ్గురు లేకుండా ఆసియా మూవీస్ లేదు. మీరు చూసిన ఈ టీజర్ అండ్ ట్రైలర్ ది బెస్ట్ ఇచ్చింది రవి. థ్యాంక్ యూ రవి, నువ్వు ఇక్కడికి రాలేదు. అలాగే మా ఎడిటర్ చోటా, ప్రతి సినిమాకి ఒక 4 రోజులు రెస్ట్ రాగాలని అడుగుతాను, డార్లింగ్ ఎలా ఉంది ఏంటి అని. బాగా వస్తుంది, ఇలా తప్పులు అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయనే ప్రొడ్యూసర్లా చూసుకుంటాడు, ఆయనే పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటాడు, అదే ఆయనే చూసుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ డార్లింగ్. నెక్స్ట్ ఈ సినిమా కథ వినగానే నాకు రిచర్డ్ ఎమ్నాథన్ తమిళనాడులో రంగం సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఒక 10 yearsగా నాకు చెన్నైలో ఫ్రెండ్. మట్టి కుస్తీ అండ్ మానాడు సినిమా చూసి ఈ కథకి ఇతనైతే బాగుంటుంది, ది గ్రేట్ విజువల్ కావాలి అంటే ఆడియన్స్ కూర్చున్నాక ఒక 5 నిమిషాల్లో ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి, 1990s ఆ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోవాలి. అందుకనే రిచర్డ్ గారిని సంప్రదించి, ఎక్కడ సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వర్కింగ్ విత్ యూ, ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ. రిలీజ్ తర్వాత మీరు వన్ ఆఫ్ ద పిల్లర్ ఫర్ బచ్చలమల్లి. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు, తను బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఫౌజీ దానికి ఫిల్మ్ సిటీకి వెళ్ళానని చెప్పారు, ఏ ఈవెంట్కి రావట్లేదు. ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు, 4 మంచి పాటలు ఇచ్చారు. అలాగే RR చితక్ కొట్టాడు. ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయినాక హీఈస్ వన్ ఆఫ్ ద హీరో ఇన్ బచ్చలమల్లి, విశాల్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ. నెక్స్ట్ మా ఫైట్ మాస్టర్ పృథ్వీ, ఎక్కడ ఉన్నాడా వెళ్ళిపోయాడా? నా బ్యానర్ స్టార్ట్ అయిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానాయకుడి నుంచి ప్రతి సినిమా పృథ్వీనే చేస్తున్నాడు. నెక్స్ట్ 2 సినిమాలు కూడా. సినిమాని అందరు ఫైట్ మాస్టర్లు ఎలా చేస్తారో నాకు తెలియదు. పృథ్వీ తనే ప్రొడ్యూసర్ లాగా, హోమ్ బ్యానర్ లాగా ఫీల్ అయ్యి చేస్తాడు. ప్రతి ఒక్కరితో అదే మాట చెప్తాడు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఫైట్లన్నీ డిఫరెంట్గా కంపోజ్ చేశాడు. జాతర ఫైట్ కానీ, బార్లో ఒక ఫైటు, నరేష్ గారు ఇలా ఫ్లిప్ చేసి కొడుతున్నారు కదా, ఆ ఐడియా మాస్టర్ది. ప్రాక్టీస్ చేసి చేయించారు. లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా హీరోయిన్ అమృత గారు, ఆఫ్టర్ హనుమాన్ ఈ కథ నచ్చి, హీరోయిన్ అంటే ఏదో ఒక సినిమాలో వచ్చి 2 పాటలు 3 సీన్లు లాంటి సినిమా కాదు ఇది. ఒక విలేజ్లో ఉండి ప్రతి ఒక్కళ్ళ హార్ట్లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ కావేరి. ఆ అమ్మాయి సేమ్ కావేరి అనే క్యారెక్టర్కి అమృత హీరో కావాలని మా డైరెక్టర్ చూడటం, లక్కీగా అమ్మాయికి కథ నచ్చడం, ఒక పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఈ కథను నమ్మి చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలా పెద్ద పేరు వస్తుంది, అందరూ 10 ఏళ్ళు గుర్తుపెట్టుకునే సినిమా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు, ఇప్పటి వరకు మా సుబ్బు గురించి ఒక్క నిమిషం ఏ ఫంక్షన్లో నేను మాట్లాడలేదు. ఒక 5 ఏళ్ల క్రితం సుబ్బు నేను కలిసాం. నాకు ఒక కథ చెప్పారు. ఫస్ట్ హాఫ్ విన్నాను, సార్ నాకేం పెద్ద ఎక్కలేదన్న, సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నాడు. నేను ఆడియన్గా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ హాఫ్ నచ్చకపోతే సెకండ్ హాఫ్ కూర్చోను, మళ్ళీ ఇంకొక కథ ఏమైనా ఉంటే విందాం అన్న. ఒక నవ్వు వెళ్ళిపోయారు. మళ్ళా 3 ఏళ్ల క్రితం కలిసాం, సేమ్ ఫీలింగ్, సార్ మీకు ఎదురుగా నచ్చదు కదా సార్, టైంపాస్కి వింటారు అని. లేదు సీరియస్గా విందాం, ఎందుకు ఈసారి నచ్చిద్ది అనిపిస్తుంది అన్న.
ఈ కథ ఫస్ట్ హాఫ్ అయిపోగానే అలా ఒక కాఫీ చెప్పి బాల్కనీలోకి వెళ్ళాం. సుబ్బు వెరీ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇదే రేంజ్లో ఉంటే మన సినిమా చేసేస్తున్నాం అని చెప్పాను. సెకండ్ హాఫ్ విన్నాను, ఒక 10 నిమిషాలు నాకేం అర్థం కాల, ఒక హెవీ నాకు కళ్ళెంబటి నీళ్ళు. అలా బాల్కనీలోకి వచ్చాను, సుబ్బు మనం సినిమా చేస్తున్నాం అన్నాం. నరేష్ గారు కథ విన్నారు, వెంటనే ఓకే చేశారు. ఈ జర్నీలో సుబ్బు అనే పేరుతో సోలో బతికే సో బెటర్ సినిమా చేశారు. ఈ కోవిడ్లో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ అమ్మగారి మీద ఉన్న ప్రేమతో సుబ్బు మంగాదేవి అని పేరు మార్చుకున్నారు. వాళ్ళ అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఈ బచ్చల మెల్ల మీద సుబ్బుకి అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ అంతా నేను చూసా ఈ 2 ఏళ్ళు. ఇదే కదా నెక్స్ట్ ఏదైనా డైరెక్టర్ ఒక సినిమా చేస్తా సార్, నెక్స్ట్ ఒక లైన్ ఉంది సార్, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, అలా ఎప్పుడు నాకు సుబ్బు చెప్పలే. టీజర్ ఫస్ట్ లుక్ పడింది, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సాయంత్రానికి నా సినిమా సోల్డ్ అవుట్. టీజర్ పడింది, మా డైరెక్టర్ గారికి 4-5 అడ్వాన్స్లో ఇవ్వడానికి రెడీ అయ్యారు. ట్రయల్ అయింది, ఇప్పుడు లంచ్లకి పిలుస్తున్నారు. కానీ ఏ రోజు ప్రతిదీ సార్ ఆ ప్రొడ్యూసర్ గారు పిలిచారు, ఈ ప్రొడ్యూసర్ గారు పిలిచారని నాకు చెప్తా ఉంటాడు. ఈ జర్నీలో సుబ్బుని డైరెక్టరు అనే దానికన్నా నాకు బ్రదర్ అయిపోయాడు. నా బ్యానర్ లొకేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని ఉంది, సినిమానే ప్రాణం. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, తుని వాళ్ళ సొంతూరు, ఇంట్లో ఉండకుండా మనం డైలీ హోటల్లో ఉండేవాడు. ఏం డార్లింగ్ ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు ఇంటికి వెళ్తే నాకు ఇదంతా వర్క్ ఇది డిస్టర్బ్ అయింది. అంత లవ్ చేసి సినిమా చేశాడండి. తను చెప్పిన కథ చెప్పిన దానికన్నా ఎక్కువ చూశాడు. మీరు చూసిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏ ఆర్టిస్ట్ ఎలా డబ్బింగ్ చెప్పాలో అన్నీ ఒక డిక్షనరీ లాగా ప్రిపేర్ అయ్యి చేశాడు. ఇంత సిన్సియర్ డైరెక్టర్ని నేను ఇంతవరకు చూడలేదు. లవ్ యూ డార్లింగ్. డెఫినెట్గా ఈ బచ్చల మళ్ళీ తర్వాత సంక్రాంతి తర్వాత మన సినిమా అనౌన్స్ చేయాలి. ఇట్స్ మై ఆర్డర్. అండ్ ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు ప్రతి సినిమాలో డబ్బింగ్ వేరే విధంగా ఉంటుంది. ఈ సినిమాలో డబ్బింగ్ కొత్తగా చెప్పించాడు. ఆ క్రెడిట్ కూడా మా డైరెక్టర్ గారిది. అండ్ ఫైనల్లీ మా హీరో నరేష్ గారు, సార్ లవ్ యూ సార్. ఫస్ట్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో మా జర్నీ స్టార్ట్ అయింది. ప్రొడ్యూసర్గా నన్ను నమ్మి ఫస్ట్ సినిమా డేట్లు ఇచ్చారు. ఈ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ బచ్చల మళ్ళీ కథ విన్నప్పుడు నరేష్ గారు మంచి ఎగ్జైట్ అయ్యి, సార్ దీన్ని బాగా చేద్దాం, మంచి టెక్నీషియన్లు ఇది పెట్టి రియలిస్టిక్ లొకేషన్లు అలా చేద్దాం అనుకున్నాం. ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్కి ఏమన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుందన్నా కూడా, సార్ ఇదన్నా ఇబ్బంది ఉందా అంత డిస్కస్ చేసి ఒక బ్రదర్ లాగా నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు నేను సెట్లోకి వెళ్ళినప్పుడు నరేష్ గారు ఎక్కడ చూస్తుంటే నాకు కనపడలేదు, తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నారు కదా అనిపించింది. ఆ గెటప్ అలా ఉంటుంది. చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో 3 గెటప్లు, గడ్డం లైట్గా ఒకటి, మీడియం గడ్డంతో ఒకటి, పెద్ద గడ్డంతో ఒకటి, గ్యాప్ ఇచ్చుకుంటూ ఇదే సినిమా కోసం మాకు దాదాపు 1 ఇయర్ కష్టపడ్డారు. నరేష్ గారు లేకపోతే ఈ బచ్చల మళ్ళీ లేదు. రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి నరేష్ గారి ఫోన్ ఫుల్ బిజీ అయిపోద్ది. డెఫినెట్గా ఈ సినిమాకి ఆయన అన్ని సినిమాలు ఒక ఎత్తు, బచ్చల మళ్ళీ ఒక ఎత్తు. డిసెంబర్ 20వ తారీఖు 19 నైట్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాను. థియేటర్లు మాతో మోగిపోవాలి. నరేష్ గారి పేరు మాతో మోగిపోద్ది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ స్ట్రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్ మీరు చెప్పినట్టుగానే డిసెంబర్ 20